నమస్కారం అండి. నేను డాక్టర్ మాధురి మువ్వ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రొలాప్స్ యూట్రస్, అంటే గర్భసంచి కిందకి జారడం గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలామంది స్త్రీలు గర్భసంచి జారటం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాకపోతే సరిగ్గా చెప్పుకోవడం కానీ బయటికి వెళ్ళి ఆర్ చెకప్స్ చేయించుకోవడానికి చాలా సిగ్గుపడుతూ ఉంటారు. సో ఇది వాళ్ళకి చాలా ప్రాబ్లం కింద క్రియేట్ అవుతుంది. అందుకని మనం ఇవాళ దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. దానికి ఉన్న ట్రీట్మెంట్స్ ఏమున్నాయి అనేది తెలుసుకోబోతున్నాం. సో గర్భసంచి అసలు ఎందుకు జారుతుంది? సో గర్భసంచి అన్నది మనకి పొత్తి కడుపులో కొన్ని మజిల్స్ వల్ల, కొన్ని లిగమెంట్స్ వల్ల కిందకి జారకుండా గట్టిగా పట్టుకుని ఉంటుంది జీవితంలో. సో ఇవి ఎప్పుడైతే ఈ మజిల్స్ కానీ ఈ లిగమెంట్స్ కానీ సపోర్ట్ తగ్గిందో టక్కుమని కిందకి జారుతుంది. మనం మామూలుగా ఎలా చెప్పుకోవచ్చు అంటే దండి మీద బట్టలు ఆరేసుకుంటాం. ఎప్పుడైతే ఆ దండి లూజ్ అవుతుందో టక్కుమని మొత్తం కిందకి జారిపోతుంది. వెరీ సిమిలర్ లైక్ దట్ గర్భసంచి కూడా జారటానికి కారణం అన్నది గర్భసంచిని సపోర్ట్ చేసే మజిల్స్లో కానీ లిగమెంట్స్లో కానీ ఏమైనా ఇంజ్యూర్ అయితే కనుక గర్భసంచి కిందకి జారడం అన్నది జరుగుతుంది. అసలు ఎందుకు ఇంజ్యూర్ అవుతాయి? గర్భసంచిని సపోర్ట్ చేసే లిగమెంట్స్ కానీ మజిల్స్ కానీ ఎందుకు ఇంజ్యూర్ అవుతాయి అంటే కనుక డెలివరీ అప్పుడు, కాన్పప్పుడు, నార్మల్ వెజైనల్ డెలివరీస్ అప్పుడు కనుక ఒకవేళ డెలివరీ అవ్వాల్సిన సమయంలో కాకుండా చాలా ఎక్కువ సమయం తీసుకున్న, ప్రొలాంగ్డ్ లేబర్ అంటారు, బాగా ఎక్కువ టైం తీసుకున్న ఆ పొత్తి కడుపులో ఉన్న మజిల్స్ అన్నీ స్ట్రెచ్ అయ్యి అవి వీక్ అయ్యి ఇంజ్యూర్ అవుతాయి. ఎప్పుడైతే ఇంజ్యూర్ అవుతాయో అవి సరిగ్గా గర్భసంచిని సపోర్ట్ చేయలేకపోతాయి అన్నమాట. సో అప్పుడు గర్భసంచిని వదిలేస్తే గర్భసంచి కిందకి జారడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇంకా కాన్పులో కనుక ఒకవేళ ఎప్పుడైనా పట్టకార డెలివరీస్ వెళ్ళినా, బాగా డెలివరీ డిలే అయిపోతున్నప్పుడు డాక్టర్ గారు పట్టకారతో బేబీని డెలివరీ చేయడం అన్నది కూడా ఉంటుంది. అప్పుడు కూడా అంటే ఆపరేటివ్ డెలివరీ అంటారు. సో గర్భసంచి యొక్క సపోర్ట్ చేసే మజిల్స్ ఎప్పుడైతే మనం కింద నుంచి పట్టకార వేసి డెలివరీ చేస్తామో బేబీని, కొంచెం ఇంజ్యూర్ అయ్యే రిస్క్ అన్నది ఉంటుంది. సో ప్రొలాంగ్డ్ లేబర్, ఆపరేటివ్ డెలివరీస్, క్రానిక్గా కాఫ్ ఉన్న, అంటే దగ్గుతూనే, కొంతమందికి దగ్గు ఉంటుంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు దగ్గుతూనే ఉంటారు. తగ్గినప్పుడల్లా పొట్ట లోపల ఉన్న ప్రెషర్ ఎక్కువయ్యి గర్భసంచిని బయటికి కిందకి జారేటట్టు పుష్ చేస్తుంది అనమాట. క్రానిక్గా కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం ఉన్నా కూడా పేషెంట్స్లో ఏంటంటే ఆ కాన్స్టిపేషన్ వాళ్ళు గట్టిగా ముక్కుతారు మోషన్ పాస్ చేయడానికి. ఇలా క్రానిక్ అవి ట్రీట్ చేసుకోకుండా మందులు వాడకుండా ఉంటే గనక గర్భసంచి మీద ప్రెషర్ పడి గర్భసంచి కిందకి మానంలోంచి జారిపోయి కిందకి బయటకు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో వీటిలో స్టేజెస్ ఉంటాయి. అంటే ఫస్ట్ డిగ్రీ ప్రొలాప్స్, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ. అంటే గర్భసంచి జారింది కానీ పూర్తిగా బయటకు రాకుండా కేవలం కొంచెం వెజైనాల్లో, మానంలో కొంచెం కిందకి చూస్తే కనుక ఫస్ట్ డిగ్రీ అంటాం. గర్భసంచి కనుక ఆ బయట మూతి వరకు బయటకు వచ్చేసింది అంటే టైప్ 2. మొత్తం గర్భసంచి మూతి బయటకు వేలాడుతుంది అంటే సివియర్ కండిషన్ 3. పూర్తిగా గర్భసంచి బయటకు జారిపోతే ప్రాసిడెన్షియా ఆర్ గ్రేడ్ 4 అన్నది జరుగుతూ ఉంటుంది. సో ఈ గర్భసంచికి దగ్గరగా ఉన్న వేరే అవయవాలు ఏంటి? మూత్రసంచి ముందు ఉంటుంది, పేగు మోషన్ పాస్ చేసే సంచి రెక్టం వెనకాలే ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ గర్భసంచి కిందకి జారిపోతుందో దాంతోపాటు ఈ మూత్రసంచిని కూడా లాగేస్తుంది. వెనకాల మోషన్ వెళ్ళే రెక్టమ్ని కూడా కిందకి లాగేస్తుంది. దీన్ని మనం మూత్రసంచి జారిపోతే కనుక సిస్టోసీల్ అంటాం, మోషన్ పాస్ చేసే రెక్టం జారితే కనుక రెక్టోసీల్ అంటాం. సో దీనివల్ల పేషెంట్ చాలా సఫర్ అవుతారు. ఒకటి విపరీతంగా కిందకి గర్భసంచి జారడం వల్ల బరువుగా కిందకి లాగటం అన్నది జరుగుతుంది. అక్కడున్న నరాలన్నిటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. పేషెంట్కి ఏమో అప్పుడప్పుడు ఈ గర్భసంచి మూతి కింద జారటం వల్ల మొత్తం గర్భసంచి జారిపోతుంది. ఆ మూతిలో ఉన్న బ్లడ్ ఫ్లో, సర్క్యులేషన్ అన్నది దెబ్బతిని అక్కడ పుండు తయారవడం అన్నది జరుగుతుంది. దీన్ని మనం డెక్యుపిటిస్ అల్సర్, ఒక అల్సర్లా తయారైపోతుంది. కాళ్ళ మధ్యన రాపిడికి వల్ల కూడా ఈ అల్సర్ బ్లీడ్ అవ్వడం అన్నది జరుగుతూ ఉంటుంది. సో ఇంత సివియర్ కండిషన్ వెళ్ళే వరకు మీరు దయచేసి ఇంట్లో కూర్చోకండి, దగ్గరున్న గైనకాలజిస్ట్కి వెళ్ళండి. ఇట్లా గర్భసంచి జారినట్టు అనిపిస్తుందండి, మోషన్ వెళ్ళడం కష్టంగా ఉంది, మూత్రం పాస్ చేయడం కష్టంగా ఉంది, ఏం కంప్లైంట్స్ ఉంటే కనుక ఆ కంప్లైంట్స్ ఒకసారి చెప్తే కనుక డాక్టర్ గారు మీకు ఎగ్జామిన్ చేసి ఏ లెవెల్గా జారింది, అసలు నిజంగా గర్భసంచి జారిందా, వేరే ఏదైనా కండిషనా, జారితే ఏ లెవెల్ జారింది, మీకు ఏ సర్జరీస్ అవసరం ఉంటాయి అనేది చెప్పడం అన్నది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ ప్రొలాప్స్ యూట్రస్ ఎప్పుడైతే ఉంటుందో వీటికి ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? కొన్నిసార్లు చక్కగా పిల్లలు పుట్టాక గర్భసంచి జారుతుంది. అంటే అట్లీస్ట్ పిల్లలు పుట్టితే కనుక మనకి గర్భసంచి పెద్దగా చేసే పని పిల్లల్ని కంటాం. ఆ పని అయిపోతే కనుక వెజనల్ హిస్టెక్టమీ, అంటే గర్భసంచి కింద నుంచి తీయడం అన్నది జరుగుతుంది. కొన్నిసార్లు ఇంకా పిల్లలు పుట్టకుండానే గర్భసంచి జారడం అన్నది జరుగుతుంది. కంజెనిటల్గా, అంటే పుట్టుకతోనే ఏదో పెల్విక్ మస్కులేచర్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి గర్భసంచి కిందకి జారటం అన్నది జరుగుతుంది. వీళ్ళకి
ట్రీట్మెంట్ ఏంటి? వీళ్ళకి ఏంటంటే మనం ఈ గర్భసంచిని తిరిగి పైకి తీసుకెళ్ళి ఏదో ఒక సపోర్ట్ దానికి ఇవ్వాలి. న్యాచురల్గా ఉన్న మజిల్స్ లిగమెంట్స్ డ్యామేజ్ అయిపోయినాయి కాబట్టి మనం ఏవైనా అన్యాచురల్ అంటే మెష్ కానీ లేదంటే ఏమైనా సూచర్ మెటీరియల్స్ కానీ వాడుకుని టేప్స్ అంటాం, వాటిని గర్భసంచిని తీసుకుని వెనకాల ఉన్న వెన్నుముక్కకి ఫిక్స్ చేయొచ్చు. లేదంటే పొట్ట అబ్డామినల్ వాల్, ఈ పొట్ట యొక్క వాల్కి కూడా మనం దాన్ని ఫిక్స్ చేస్తాం. అంటే కేవలం పైకి పుష్ చేసి ఒక తాడుతోటి అక్కడ కట్టి ఉంచుతాం అనమాట. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే గర్భసంచి వైపు ఒక తాడు కట్టి ఇంకో ఎండ్ తీసుకెళ్ళి ఏ ఎముకకు అంటే వెన్నుముక్క ఉన్న ఎముక కడితే కనుక ఆ వెన్నుముక్క సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఒక 2 పిల్లలు పుట్టాక కనుక ఒకవేళ మళ్ళీ ప్రొలాప్స్ అయితే కనుక అప్పుడు హిస్టెక్టమీ చేసుకుంటారనమాట. మనం చాలా కారణాలలో మనం ఎక్కువ మాట్లాడుకుంది డెలివరీ అప్పుడు ఇంజరీ అవ్వడం కానీ, డెలివరీ డిలే అవ్వడం కానీ, పట్టకార డెలివరీస్ కానీ, ఎక్కువ రోజులు దగ్గిన, కాన్స్టిపేషన్ ఉన్న. కానీ రెండో కాజ్ ఏంటంటే 50 సంవత్సరాలు వచ్చిన ప్రతి స్త్రీకి ఏంటంటే మినోపాజ్ వస్తుంది. మినోపాజ్ వచ్చే టైంలో ఏంటంటే ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ పడిపోతుంది. నెలసరిలో ఆగిపోతున్నప్పుడు అతి ఇంపార్టెంట్ హార్మోన్ ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్. ఈ ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల, ఈస్ట్రోజన్ బాగుంటే పెల్విక్ మజిల్స్ అంటే పొత్తి కడుపులో ఉన్న మజిల్స్ అన్నిటికీ, కండనరాలు కండ అంతటికీ మనకి సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడైతే మినోపాజ్ వస్తుందో ఈస్ట్రోజన్ లెవెల్స్ పడిపోయి పేషెంట్ యొక్క పొత్తి కడుపులో ఉన్న మజిల్స్ అన్నిటికీ వీక్ అయిపోయి మొత్తం గర్భసంచి కింద జారడం అంటుంది. అందుకని యూజువల్గా గర్భసంచి జారే వయసు ఎలా ఉంటుందంటే 50 నుంచి 55 లోపల జారుతుంది. ఆ వయసులో మినోపాజ్ వస్తుంది కాబట్టి హార్మోనల్ సపోర్ట్ పోతుంది కాబట్టి గర్భసంచి కిందకి జారటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవి పొట్ట ఎక్కడా కొయ్యకుండా సింపుల్గా కింద నుంచే మీకు ఈ సర్జరీ అయిపోతుంది. ఇవాళ సర్జరీ చేసుకుంటే కనుక ఎమ్మటే నెక్స్ట్ డేనే మీరు ఇంటికి వెళ్ళొచ్చు. సో ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ సర్జరీ. దయచేసి మీరున్న కండిషన్ ఏమైనా మీకు ప్రొలాప్స్ యూట్రస్లు ఉన్న మీ పేరెంట్స్కి ఉన్నా కనుక వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందంటే చెకప్ చేయించుకోండి. హిస్టెక్టమీ అవసరం ఉంటే చేయించుకుంటే కనుక పేషెంట్కి ఆ ఇబ్బంది అంతా తగ్గుతుంది. మోషన్ సరిగ్గా పాస్ చేయగలుగుతారు, మూత్రం సరిగ్గా పాస్ చేయగలుగుతారు. గర్భసంచి మూతిలో ఉన్న పుండు అంతా కూడా హీల్ అవ్వడానికి కూడా ట్రీట్మెంట్ పెడతారు.